రైట్. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు అమెరికా పర్యటనలో ఉన్నారు సార్. యుఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ ఆల్విన్తో భేటీ అయ్యారు. రక్షణ రంగ సహకారంపై చర్చ జరిగింది. ఎందుకు సార్ పాకిస్తాన్ యుఎస్ మిలిటరీ సరఫరా కోసం ఎదురు చూస్తోంది అండ్ దీని ప్రభావం భారత్ అమెరికా సంబంధాల మీద ఎంతవరకు ఉంటుంది? భారత్ అమెరికా సంబంధాల మీద కన్నాతో పాటు భారతదేశ భద్రతపై ఎంత మేరకు ఉంటుందన్నది కూడా కీలకం. దానికన్నా ఎక్కువ కీలకం. భారత్ అమెరికా సంబంధాలలో ఇవాళ వచ్చిన కొత్త సవాల్ ఏం కాదు. ఇది అమెరికా మొదటి నుంచి కూడా మనతోనూ పాకిస్తాన్తోనూ రెండింటితోనూ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే రెండు దేశాలు తమ చేతిలో ఉండేలా రాజకీయం చేస్తుంది. కానీ దీనికి ఇండియన్ సెక్యూరిటీ పైన ఏంటి అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా అమెరికా రిలేషన్స్ ఈ సెకండరీ క్వశ్చన్. ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఆయుధ సరఫరాలు పాకిస్తాన్ కొంటుంటే అది భారతదేశ భద్రత పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అన్నదే మౌలిక ప్రశ్న. ఎందుకంటే దేశాలు సంబంధాలు అన్నప్పుడు అన్ని దేశాలతో అందరూ సంబంధాలు పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికా ప్రత్యర్థి రష్యాతో మనం సంబంధాలు పెట్టుకుంటలేమా? సో మనకు అమెరికా వద్దన్నా కూడా రష్యా నుంచి S-400 కొనలేదా? అందువల్ల ప్రపంచంలో ఎక్కడైనా దేశాల సంబంధాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఇలా కొత్తగా పాకిస్తాన్తో సంబంధాలు అమెరికా పెట్టుకున్నది కాదు. ఒక దశలో పాకిస్తాన్ మిలిటరీని తర్ఫీదు ఇచ్చింది అమెరికా. పాకిస్తాన్ అణు కార్యక్రమంలో కూడా వెనకాల అమెరికా ఉంది. అందువల్ల యుఎస్ పాకిస్తాన్ మిలిటరీ సంబంధాలు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఈవెన్ 1947లో మనం నాలైన్మెంట్లోకి వెళ్తే వాళ్ళు సంటో సీటో అని సెంట్రల్ టీటీ ఆర్గనైజేషన్ మీకు ఇలాంటి మిలిటరీ వ్యవస్థలో భాగమయ్యారు. అమెరికాకు నాన్ నాటో అలై పాకిస్తాన్. అందువల్ల అమెరికా భారత సంబంధాల కన్నా కూడా కీలకమైనది భారతదేశ భద్రత పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, అది మనకు కీలకంగా ఆలోచించాల్సిన అంశం. సో ఇక్కడ భారతదేశ భద్రత పైన ప్రమాదం ఏంటి అన్నప్పుడు ముందు పాకిస్తాన్ ఎందుకు అమెరికా వైపు చూస్తోంది? దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇటీవల చైనా ఆయుధాలతో పాకిస్తాన్ మనపై యుద్ధం చేసింది. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఘోరంగా దెబ్బతిన్నది. ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ ఛేదించగలిగింది, మన ఫైటర్ జెట్స్ ఛేదించగలిగాయి. సో అందువల్ల ఇప్పటి వరకు పాకిస్తాన్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ పైన ఆధారపడి చైనీస్ యుద్ధ విమానాలపైన ఆధారపడి ఫైట్ చేస్తూ వచ్చింది. కానీ చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను భారత మిసైల్స్ ఛేదించగలిగాయి. కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను చైనీస్ మేడ్ వార్ ప్లేన్స్ ఛేదించలేకపోయాయి. మనకు ఉన్న S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు. దీని నుంచి పాకిస్తాన్ నేర్చుకున్నది ఏంటంటే మోర్ రోబస్ట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే భారతదేశం దాడి చేసినా కూడా దుర్భేద్యంగా ఉండే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొరకు చూస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించగలిగే యుద్ధ విమానాల గురించి కూడా చూస్తుంది. అందులో భాగంగానే మీకు చైనా నుంచి కూడా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ జెట్లను తీసుకుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి కూడా రకరకాల మిలిటరీ సప్లైస్ పైన పాకిస్తాన్ ఆధారపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆర్మ్స్లో 81% చైనా నుంచి. అందువల్లే దీన్ని డైవర్సిఫై చేసి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వల్నరబిలిటీస్ బయటపడ్డాయి కనుక వాటిని పూడ్చుకునే పనిలో పడింది పాకిస్తాన్. ఇది మనకు ఛాలెంజ్. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ చైనాకు మధ్య బలమైన నెక్సెస్ ఉంది. అమెరికాకు పాకిస్తాన్కు మధ్య గతం నుంచి మిలిటరీ సంబంధాలు ఉన్నాయి. కానీ అది మరింతగా పెరగబోతున్నాయి. మరింతగా పెరగబోవడం మనకు సవాల్. ఎందుకంటే ఇండియన్ సెక్యూరిటీకి ఛాలెంజ్ అది. ఇప్పుడు భారతదేశం కూడా F-35 యుద్ధ విమానాలు అమెరికా నుంచి కొనాలని చూస్తుంది. అంటే అటు పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది అమెరికా, ఇటు భారతదేశానికి ఆయుధాలు ఇస్తుంది. ఇటీవల మోడీ పర్యటన సందర్భంగా కూడా డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవాలని చూస్తున్నాం. సో భారతదేశం పునరాలోచనలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చే దేశం మనకు ఆయుధాలు ఇచ్చినప్పుడు ఆ ఆయుధాల ఇంటెగ్రిటీ క్వశ్చనబుల్ అవుతుంది కదా. సో ఆయుధాల ఇవాళ రేపు మోడర్న్ వార్ఫేర్లో ఆయుధాలు అమ్మితే సరిపోవు. తర్వాత కూడా ఇప్పుడు F-35 వార్ ప్లేన్ అనుకోండి, దాంట్లో ఈవెన్ కిల్లర్ స్విచ్ ఉంటుంది అని కూడా అనుమానాలు వచ్చాయి. కిల్లర్ స్విచ్ అంటే అమెరికా తలుచుకుంటే ఆ ఫైటర్ జెట్ను ఆకాశాన్ని కూడా ఆపేయచ్చు.
ఎందుకంటే దాని సాఫ్ట్వేర్ రిమోట్ అమెరికా చేతులు ఉంటుంది. దాంతో పాటు మీకు విడి భాగాలకు కావాలన్నా, రిపేర్లకు కావాలన్నా, మెయింటెనెన్స్ కావాలన్నా ఆ దేశం పైన ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఒక ఛాలెంజ్ మనకి. సింపుల్ మనం కారు కొంటేనే పర్టికులర్ ఆయిలే పోయించాలంటే ఆయిల్ మీకు బయట దొరకదు, పెట్రోమాక్స్ ఆయిల్ ఆ షోరూములనే దొరుకుతుంది, బయట కొందామని దొరకదు. అలాంటి వ్యవస్థ ఒక కారులో వాడే ఇంజన్ ఆయిల్కే ఉంటే మీకు యుద్ధ విమానాలు ఎలా ఉంటుంది? ఇప్పుడు హైలీ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల మీద నడిచే విమానాలు, ఆ సాఫ్ట్వేర్ అంతా దాన్ని ప్రొడ్యూస్ చేసిన కంట్రీ చేతిలో ఉంటుంది. అంటే అమెరికా నుంచి మన F-35 యుద్ధ విమానాలు కొంటే ఆ యుద్ధ విమానాల రిమోట్ కంట్రోల్ అమెరికా చేతులు ఉంటే, అమెరికా పాకిస్తాన్ కూడా ఆయుధాలు ఇస్తుంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్ననే మనం చూసాం, నేను ట్రేడ్ అనే వెపన్ వాడితేనే భారత పాకిస్తాన్ యుద్ధం ఆపాయని ట్రంప్ చెప్తున్నాడు. పాకిస్తాన్ పైన నిర్ణయాత్మకమైన సుపీరియారిటీ, డిసిసివ్ సుపీరియారిటీ బ్యాటిల్ ఫీల్డ్లో కనిపించాక కూడా భారతదేశం ఆపరేషన్ సింధూను అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దాని వెనకాల అమెరికా ఉందా, అది మన సొంత నిర్ణయమా, చర్చ వేరు. కానీ ఆ పరిస్థితి మనం చూసాం. రేపు నిజంగానే ఇండియా పాకిస్తాన్ చావగొడుతుంటే పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. అప్పుడు అమెరికా మన సైనిక పరికరాలు పనిచేయకుండా చేస్తే మన పరిస్థితి ఏంటి? పనిచేయకుండా చేస్తామని బెదిరిస్తే మన పరిస్థితి ఏంటి? అంటే మనం పాకిస్తాన్ చావగొట్టడాన్ని ఆపాల్సి ఉంటుంది. సో అందువల్ల అది ఛాలెంజ్. అంటే మనము పాకిస్తాన్ రెండు దేశాలకు కూడా అమెరికా పైనే ఆయుధాల కొరకు ఆధారపడ్డ సమయంలో ఉండే సవాల్ ఇది. ఇప్పుడు మనం చైనా యుద్ధ విమానాలు పాకిస్తాన్ కొంటోంది, మనం రాఫెల్ యుద్ధ విమానాలతో యుద్ధం చేశాం. సో అర్థం ఉంటుంది దానికి. కానీ అమెరికా ఇచ్చే ఆయుధాలతోనే రెండు దేశాలు యుద్ధం చేయడం అంటే ఎక్కడైనా అర్థం ఉంటుందా? లాజిక్ ఉంటుందా? ఇప్పుడు రష్యా తన సొంత ఆయుధాలతో యుద్ధం చేస్తుంది, ఇరాన్ ఇచ్చిన డ్రోన్లు వీటితో యుద్ధం చేస్తుంది, అమెరికా ఇచ్చిన ఆయుధాలతో, యూరోప్ ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. అంటే ఎక్కడైనా యుద్ధ భూమిలో రెండు దేశాలు తలపడుతుంటే భిన్నమైన సోర్సెస్ నుంచి తయారైన వెపన్స్ ఉంటాయి తప్ప ఇక్కడేమో విచిత్రమైన పరిస్థితి. మనము పాకిస్తాన్ తలబడుతుంటే పాకిస్తాన్ వాడు మనము కూడా అమెరికా ఆయుధాలు వాడతాం. సో ఇది ఎక్కడ ఛాలెంజ్ అనేది క్వశ్చన్. ఇప్పుడు అవే కంపెనీల నుంచే మనము కొంటాం, పాకిస్తాన్ కొంటుంది. ఇది ఇండియన్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తుంది అనేది ఆందోళన. మరి పాకిస్తాన్ ఎందుకు కొంటోంది? అది కూడా అమెరికా ఒత్తిడిలో భాగం. ఇటీవల అసీం మునీర్ని పిలిచి ట్రంప్ అంత గౌరవం ఎందుకు ఇచ్చాడు? ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్. ట్రంప్కు ఫారిన్ పాలసీ కానీ, డొమెస్టిక్ పాలసీ కానీ, వరల్డ్ పీస్ కానీ, వార్ కానీ ఏదైనా ట్రంప్కు వ్యాపారమే. ట్రంప్కు వ్యాపారం తప్ప మరొకటి ఉండదు. అందువల్ల ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ట్రంప్ ఉక్రెయిన్తో మినరల్ డీలే చూశాడు తప్ప మనుషుల ప్రాణాలు వీటికి సంబంధమే లేదు. అందువల్ల అసీం మునీరు ఆర్మీ చీఫ్ అయినా ఆయన దేశం ఎన్నుకున్న ప్రధానమంత్రితో సమానంగా విలువిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పాక్ ఆర్మీ ఇటీవల కాలంలో అమెరికా నుంచి ఆయుధాలు కొనడం తగ్గించి చైనా నుంచి ఆయుధాలు కొనడం పెంచింది. అందుకే ఇవాళ పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో 81% చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ఇది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి నష్టం. లాకీడ్ మార్టిన్ ఇలాంటి అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు, వీటికి నష్టం. అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి గిరాకీ రావాలి అంటే పాకిస్తాన్ అమెరికా ఆయుధాలు కొనాలి కనుక అసీం మునీర్కి ఇంత గౌరవం ఇచ్చి కూర్చుని పెట్టారు. అందుకే మీరు పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికా ఎప్పుడు వెళ్ళాడు? అసీం మునీర్ వెళ్ళిన వెంటనే వెళ్ళాడు. అమెరికా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్తో మాట్లాడాడు. మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికన్ మిలిటరీ కమాండ్కు నాయకత్వం ఇస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అని కీర్తించాడు. మాకు గొప్ప భాగస్వామి పాకిస్తాన్ అని. సో ఇవి దేనికి ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటుంది. ఇవన్నీ ఏంటి? వ్యూహాత్మకంగా చైనా పైన ఎక్కువగా ఆధారపడుతున్న పాకిస్తాన్ను తమ వైపు తిప్పుకొని తమ ఆయుధాలు కొనటానికి ప్రోత్సహించే క్రమంలో భాగం ఇది. అందులో పాకిస్తాన్ ఒక క్లయింట్ కంట్రీ, అందువల్ల పాకిస్తాన్ దానికి తల వంచింది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల యుఎస్ పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఖచ్చితంగా భారతదేశానికి చాలా ప్రమాదం. చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్నే మనం ఒక ఛాలెంజ్గా తీసుకుంటే చైనా మన ప్రత్యర్థి దేశం, చైనాకు వ్యతిరేకంగా మనం కూడా అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో ఉన్నాం. సో చైనా వాడు పాకిస్తాన్ సరఫరాలు ఇచ్చాడంటే దెర్ ఈజ్ రీజన్ ఫర్ దాట్. కానీ అమెరికా వాడు మనకు మిత్ర దేశము, బ్రహ్మాండమైన మిలిటరీ కోఆపరేషను,
డిఫెన్స్ కోఆపరేషన్, అన్ని రకాల సహకారం అండి. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడం, పాకిస్తాన్ ఒక్క మాట అనకపోవడం, ఇటీవల క్వాడ్ ఫారిన్ మినిస్టర్ మీటింగ్లో కూడా పహల్గాం దాడులు ఖండించారు, కానీ ఒక్క మాట పాకిస్తాన్ మాట ప్రస్తావించలేదు. సో అంత క్లియర్గా అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఖచ్చితంగా భారత ప్రయోజనాలకు విరుద్ధం అది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన